మనం మునుపటి సంభాషణలో నీతి అనే కరెన్సీ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఆ కరెన్సీని ఖర్చు చేయగల, పెంపొందించగల మరో అంతర్గత వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. అదేంటి? మీ ఆరోగ్యం. ఈ చిత్రం స్పష్టంగా చెప్తుంది, మీ ఆరోగ్యం నాన్ నెగోషియబుల్. అంటే ఇది చర్చించడానికి, ఒప్పందానికి రావడానికి వీల్లేంది. ఇది బేస్ లైన్, ఇదే పునాది. మనం చాలామంది దీన్ని విస్మరిస్తాం. మనం ఒక గొప్ప వృత్తిని కట్టి పెట్టుకుందాం అనుకుంటాం, డబ్బు సంపాదిస్తున్నాం అనుకుంటున్నాం, ఉత్కృష్ట జీవితాన్ని నిర్మిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ అన్నింటికీ ముందు ఒక ప్రశ్న: ఆ గొప్ప జీవితాన్ని నిర్మించే పునాది ఎలా ఉంది? పగిలిపోయిన పునాదిపై మీరెంతటి అద్భుతాన్ని, భవనాన్ని కట్టగలరు? అది ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. నిద్ర లేకుండా, జంక్ ఫుడ్ తింటూ, కదలిక లేకుండా ఉండే శరీరం మరియు మనస్సు అంటే అదే పగిలిన పునాది. కాబట్టి మీరు ఇప్పుడే దేనికైనా ప్రారంభించాలనుకుంటే ముందుగా ఈ 3 రాయబారం చేయలేని విషయాలను సురక్షితం చేసుకోండి. 1, నిద్ర. ఇది విలాసవంతమైనది కాదు, శరీరానికి అవసరమైన జీవశాస్త్రపు అగత్యం. రాత్రి నిద్ర అంటే మీ మెదడుకి డేటా బ్యాకప్ మరియు వ్యవస్థ శుభ్రపరచడం. ఇది లేకపోతే మీరు తీసుకునే నిర్ణయాలు, మీ సృజనాత్మకత అన్నీ దెబ్బతింటాయి. 2, పోషకాహారం. మీరు పంపు చేసే ఇంధనం పైనే మీ యంత్రం పనిచేస్తుంది. జంక్ ఫుడ్ అంటే తక్కువ గుణమైన ఇంధనం, అది యంత్రాన్ని దెబ్బతీస్తుంది. సంపూర్ణ ఆహారం అంటే అత్యుత్తమైన ఇంధనం, అది మిమ్మల్ని సజావుగా ఎక్కువ దూరం నడిపిస్తుంది. 3, రోజువారీ కదలిక. ఇది జిమ్కి వెళ్ళటం మాత్రమే కాదు, ఇది మీ శరీరంలో జోళ్లకు నూనె పోసుకుంటాం లాంటిది. చాలాసేపు కూర్చోవటం, నిశ్చలంగా ఉండటం అంటే వీధిలో పార్క్ చేసిన కారు లాంటిది. దాన్ని ఎప్పుడూ నడపకపోతే అది పనిచేయడం మానేస్తుంది. చివరి మరియు అత్యంత ముఖ్యమైన విషయం, మీ ఆరోగ్యం అంటే శారీరకమైనది మాత్రమే కాదు, శారీరక మరియు మానసిక ఆరోగ్యం 2 ఒక్కటే నాణెం యొక్క 2 ముఖాలు. ఒకటి బలహీనమైతే మరొకటి కూడా ప్రభావితమవుతుంది. మీ శరీరం ఆరోగ్యంగా ఉండటం మీ మనసు స్పష్టంగా, ఏకాగ్రతతో ఉండడానికి ఆధారం. మీ మనస్సు శాంతంగా, స్థిరంగా ఉండటం మీ శరీర రోగాలతో పోరాడడానికి శక్తినిస్తుంది. ఈ సమ్మేళనం ఏమిటి? అదే మీ జీవితం యొక్క యంత్రం. ఈ యంత్రం బలంగా లేకపోతే మీరు ఎంత గొప్ప లక్ష్యాలను కూడా సాధించలేరు. కాబట్టి స్నేహితులారా, మళ్ళీ మన మూలాధారాల వైపు తిరిగి చూద్దాం. మీ ఆరోగ్యం మీకు ఇవ్వబడిన అప్పు కాదు, దాన్ని మీరు స్వయంగా పెంపొందించుకోవాల్సిన పెట్టుబడి. మీరు ఇంతకుముందు దీనితో రాయబారాలు చేసి ఉండొచ్చు. రాత్రులు మెలుకుని ఉండటం, ఫాస్ట్ ఫుడ్స్తో తీర్చుకోవటం, వ్యాయామాన్ని వాయిదా వేయటం. కానీ ఇప్పుడు నిర్ణయించుకోండి, ఇక మీ ఆరోగ్యంతో ఎటువంటి రాయబారాలు లేవు. మీ పునాదిని బలోపేతం చేయండి, మీ యంత్రాన్ని సర్వీస్ చేయించండి. మిగతా ప్రతిదీ దానిపైనే నిర్మించబడుతుంది. థ్యాంక్ యూ. ఫ్రమ్ కృతి ఎకో స్టూడియోస్.